క్యాంపెయినింగ్ చాలా ఇంట్రెస్ట్. ఐ నో. ఏంద్రా? రే సంబడీస్ ఫాలోయింగ్. మూవ్ ఫాస్ట్. ఈ ప్రాజెక్ట్ మీ బావకి ఇచ్చారు సార్. ఈ ప్రాజెక్ట్ మీ అల్లుడు అడుగుతా ఉన్నాడు సార్. చైతన్య నాయక్ గారు వస్తున్నారు సార్. రమ్మను. ఓకే సార్. సార్ ఈ ప్రాజెక్ట్ అమ్మాయి గారు అడుగుతా ఉన్నారు సార్. వీళ్ళకి ఇంకా బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. ఆఖరి ప్రాజెక్ట్ ఏదో చూపించాడవరా? అలాగే సార్. సార్ ఈ ప్రాజెక్ట్ కూడా సార్ ఆయన వచ్చారు. చైతన్య అంత వాళ్ళ నాన్న పోలిక. మీ నాన్నగారు చాలా మంచివాడయ్యా.
పాపం ఆయన కాలం చేసినందుకు నేను చాలా చింతిస్తున్నాను. సరే, ఏంటి ఇలా వచ్చావు? మీ పార్టీలో చేరదామని. మీ పార్టీ వాళ్ళని చిల్లర పనులు చేయకుండా అదుపులో పెట్టుకోమని చెప్పడానికి వచ్చాను. నేను ప్రజలకి మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాను. నా మార్గానికి అడ్డొస్తే మీకు మంచి జరగకపోవచ్చు. అది సరే గాని, నువ్వు ఓటర్స్ అందరినీ ఒక టర్నింగ్ తిప్పుతున్నావని మా వాళ్ళందరూ అనుకుంటున్నారయ్యా, నిజమేనా? మాట మార్చకండి సార్. మీ వల్ల అయితే మా పార్టీ కన్నా మంచి పనులు చేయండి, అంతేగాని అసూయతో మా మీద అటాకులు లాంటివి చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. మీ మీదున్న గౌరవంతో చెప్తున్నాను, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అవును, ఇంకో 48 గంటల్లో మీరు మీ పార్టీ ఓడిపోతారని వార్నింగ్ ఇస్తున్నాను. కంగ్రాచులేషన్స్. వస్తాను. ఈసారి కనీ విని ఎరుగని రీతిలో అనూహ్యంగా ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక తాజా ఎన్నికల ఫలితాలను ఒకసారి చూసినట్లయితే ఖమ్మం నియోజకవర్గం నుంచి సమసమాజ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కన్నబోయిన రామారావు తన ప్రత్యర్థి వై వెంకటేశ్వరరావుపై 81,456 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఊహించిందే జరిగింది. అన్ని సర్వేలు చెప్పినట్లుగానే సమసమాజ్ పార్టీ విజయం సాధించింది. 225 సీట్లు గెలుచుకొని అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది. గోవిందా, గోవిందా. సార్, సార్, సార్. ఆగండి, ఆగండి, అయినా మీ ఆగండి. సొంత ఆస్తులు అమ్మినట్టు ఓరి ఫీలింగ్ మీ ఏంటి? దుంపలు తెగ. అవి పబ్లిక్ సొమ్మే కదా. ఆగండి. ఎందుకు? అరవమాకండి, మీకు దండం పెడతా. ఆగండి. ఆగండి. రేయ్, ఆగండి. 4 గుర్తుకు కూర్చోబె. లేకపోతే మాట ఏంటారు ఏయ్, బాబు, సరద్దు బాబు. వాళ్ళు కోట్లు కోట్లు ఇచ్చారు బాబు. ఆ బాధ ఉంటుంది వాళ్ళకి. ఎవరన్నా నోరు తెచ్చారంటే చంపేస్తా. ఏంట్రా ఇది? ఏంట్రా ఇదంతా? అసలు మీరు పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారా, ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా? ఒరి మీ దుంపల దగ్గర దండం పెడతాను, ఆపండిరా. ఎలాగరా మిమ్మల్ని మెయింటైన్ చేసేది నాయను? ఇక అటు ప్రగతి పథం పార్టీ అధ్యక్షులు మరియు గౌరవనీయ ముఖ్యమంత్రి ప్రగతి పథం పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ కొద్దిసేపటి క్రితమే తన రాజీనామా ప్రకటించారు. సీట్లే వస్తాయనుకున్న మీ పార్టీకి 225 సీట్లు రావడంపై మీ అభిప్రాయం ఏంటి సార్? మన ప్రభుత్వం జీవితంలో ఓటు వేసే హక్కుని 18 సంవత్సరాలుగా నిర్ణయించింది. ఉద్యోగాన్ని విరమించే అవసరాన్ని 60 సంవత్సరాలుగా నిర్ణయించింది. జీవితంలో మంచి చెడ్డలను అవగాహన చేసుకునే వయసు 18. ఉద్యోగం విరమించాల్సిన అవసరం 60. ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అందరూ ఆతృత పడతారు, కానీ పదవిని విరమించాల్సిన అవసరాన్ని మన వాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులు అర్థం చేసుకోవటం లేదు. ఇది మన దురదృష్టం. ఒక రాజకీయ నాయకుడిగా బాధ్యతతో చెప్తున్న మాటలు ఇవి. అంటే మీరు రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారా? ఇది మీరు అనుకుంటున్న రిటైర్మెంట్ కాదు. మా అనుభవాన్ని, పరిణతిని పణంగా పెట్టి ఈ దేశపు పాలన బాధ్యతని యువతరానికి అప్పగిస్తున్నాను. మా పార్టీ చరిత్రను తిరగరాసి ఓటర్ని ఆలోచించుకుని అర్థం చేసుకునేటట్టు చేసి సమసమాజ నిర్మాణానికి తెరలేపిన ఈ యువతరం కేవలం యువతరమే కాదు, ప్రభంజనం, మహాప్రభంజనం. ఈ ప్రభంజనానికి మూల ఆయుధం ఈ చైతన్య. ఈ చైతన్య కేవలం యువతరానికి ప్రతినిధి మాత్రమే కాదు, మా తరం కన్నా ఆదర్శాలకి, కళలకి, ముఖ్యంగా మా నాగ్యానాయక వారసుడు. ఈ దేశంలో వారసత్వానికి తూకపరాయి పుట్టుక కాదు, కాకూడదు. ఆలోచన కావాలి, ఆదర్శం కావాలి. నా ఆశయం నా కలలకే పరిమితం అవుతుందేమో అనుకున్నాను. కానీ ప్రపంచనమై ఈ రాష్ట్రాన్నే కాకుండా భారతదేశమంతా వ్యాపించింది. చాలా సంతోషం, చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. చైతన్య నాయక్ అనే నేను
భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను కాపాడుతానని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాను. మా పార్టీ మేనిఫెస్టోని అర్థం చేసుకొని గెలిపించిన ఓటర్లందరికీ, అలాగే నాకీ బాధ్యతను అప్పగించిన మా పార్టీ అధిష్టానానికి నేను కృతజ్ఞుణ్ణి. మా పార్టీ ఎన్నికల ముందు ఏ వాగ్దానాలైతే చేసిందో అవి తప్పక నెరవేరుస్తాం. కాకపోతే ప్రజలంతా గుర్తుంచుకోవాల్సింది 6 దశాబ్దాల స్వాతంత్రానంతర చరిత్ర. స్వరాజ్ అనేది స్వాతంత్రం కన్నా గొప్పది. ప్రాణాలను అడ్డుపెట్టి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడితే వచ్చిందే స్వాతంత్రం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పగలనక రాత్రనక పట్టుదలతో దేశ భవిష్యత్తు గురించి కష్టపడితే వచ్చేదే స్వరాజ్యం. మన పూర్వీకులు చెప్పినట్టు సముద్రాన్ని చిలికినప్పుడు మొదట ఆవిర్భవించింది విషం, అమృతం కాదు. కారణం వాళ్ళు ఉపయోగించిన పరికరాలు. ఆ విషయాన్ని శివుడు మింగి తన గొంతులో దాచుకొని సముద్రాన్ని కలుషితం కాకుండా కాపాడాడు. కానీ ఈ రోజు కుల, మత, భాష, వర్గ భేదాలకు గురై విషయాన్ని వెదజల్లుతున్న ఈ దేశాన్ని రక్షించడానికి మరో శివుడు కావాలి. ఆ శివుడే మా గెలుపుకి కారణమైన ఓటరు, అంటే మీరు 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 ఈనాటి గెలుపుని మనం సుస్థిరం చేసుకోవాలంటే మనం గుర్తుంచుకోవాల్సింది మన జాతీయ పతాకాన్ని. కనువిందు కలిగించే 3 రంగుల గుడ్డపీలిక కాదు మన జాతీయ పతాకం. అది ఓ విప్లవాత్మక సంకేతం. ఆ తెల్ల రంగు మధ్యలో అసందర్భంగా అంటించింది కాదు ఆ 24 చువ్వల చక్రం. అది మన దేశ సౌభ్రాతృత్వం కొరకు 24 గంటలు కృషి చేయాలన్న సందేశం. తల్లిదండ్రులు ఉత్తమ తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా, న్యాయవాదులు ఉత్తమ న్యాయవాదులుగా, వైద్యులు ఉత్తమ వైద్యులుగా, పాత్రికేయులు ఉత్తమ పాత్రికేయులుగా, ప్రజాసేవకులు ఉత్తమ ప్రజాసేవకులుగా, చివరిగా ఓటరు ఒక ఉత్తమ ఓటరుగా మారిన రోజునే ఒక సుస్థిర సమాజ నిర్మాణం సాధ్యం. రండి, ఒక ప్రభంజనానికి నాంది పలుకుదాం. అణువంత విశ్వాసమే కొండంత బలమివ్వద, చినుకంత సంకల్పమే సంద్రాలకెదురీదద, కనరాని స్వర్గాన్నిలా దిగమంటూ కబురంపుదా, కనుసాటు స్వప్నాన్ని కళ్ళగానిక కళ్ళు తెరిపించుదా. ఊరుకోకల ఇది మన నుదుటి రాతని, పరులు రాయరే మన భాగ్యరేఖని, నిలిచిపోకలా ఎవరో నడపలేదని నీకు తెలియదా నీ నడక నీదని. నిష్ఠూరంగా నిట్టూరుస్తూ చీకట్లో పడి ఉంటే చూస్తున్నా కను మూసున్నా మరి తేడా లేదిక అంతే. పదుగురు కలిసి పదములను కలిసి పద పద పదమని. సరైన టైం చూసి దెబ్బ కొట్టింది కారు. కనీసం జాలి దయకూడలేదు దీనికి. రోజు టైం కాలేజ్కి వెళ్ళేవాడిని. ఆల్రెడీ సంజయ్ వెయిటింగ్. కనీసం స్టెప్ని కూడా లేదు టైంకి. చా, వెరీ బ్యాడ్. హాయ్ జోడ్. ఏంటి